19వ శతాబ్దం మధ్యకాలం తిరువిదాంకూర్ మహారాజ సంస్థానం. ఎందుకు అందరినీ ఇంత అత్యవసరంగా పిలిపించారు? ఏదైనా యుద్ధం రాబోతోందా? అయ్యుండొచ్చు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. తిరువిదాంకూర్ మానం మర్యాద ఈరోజు పాతాళానికి పడిపోయింది. ఈ రాజ్యానికి పరిపాలకుడుగా ఉన్న నేను ఆ దేవుడి శాలిగ్రామం ఆభరణాలు కాపాడలేకపోయాను. ఒక దొంగ తస్కరించిన ఆభరణాలను ఇన్ని రోజులైనా వెనక్కు తీసుకురాలేకపోయిన నేను ఎందుకు పరిపాలకుడిగా ఉండాలి? మా సైన్యానికి తెలిసిన పని ఏమిటంటే ఏదైనా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడమే అని ప్రజలు అంటున్నారు. ఇది నవ్వుకునే విషయం కాదు. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా పాచుపణిగారు? ఎందుకంటే మీరు తిరువిదాంకూరు సైన్యాధిపతి కదా. ప్రభు, దేవుని ఆభరణాలు తస్కరించిన దొంగలెవరో ఇంతవరకు మాకెలాంటి ఖచ్చితమైన సమాచారం లేదు. 4 దిశలా శోధిస్తున్న మన దళాలు సందేహిస్తున్నది కాయింకుళానికి చెందిన కొచ్చుని. సేనాపతి, తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడకండి. కొచ్చుము నేనే దేవుని ఆభరణాలు దొంగిలించాడు అంటానికి సాక్ష్యం ఏంటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన పూజారుడు వాడు ముఖానికి ముసుగేసుకున్నాడని కూడా చెప్పారు. ఆ ముసుగు దొంగ కొచ్చున్నే అయ్యుంటాడని సందేహంగా ఉంది. కైమల్ కేవలం గ్రామాధికారే కాదు, ఆయనకి మరిన్ని అధికారాలు మేమిచ్చున్నాం. చెప్పండి, వేరెవరి మీదైనా మీకు సందేహం ఉందా? లేదు ప్రభు, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ప్రభువులు నమ్మకం ఉంచి మాకు మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఆ దొంగని బంధించి తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. మాటలు కోటలు దాటుతాయి, చేతలు శూన్యం. వీడు వాడే కదూ సేవకుల నాయకుడు? అవును, వీడు వాడే ఆరాటపుల వేలాయుధ చకవర్. మహారాజు కన్నా వీడే పెద్ద గొప్పవాళ్ళ ఎలా వస్తున్నాడో చూడు. బాగా ధనవంతుడు, అడిగే వాళ్ళెవరూ లేరనే అహంకారం. ఆగరక్కడా, ఏంటలా దూసుకుంటూ వచ్చేస్తున్నావు? మహారాజా వారిని కలిసి వెళ్దామని వచ్చాను. ఈ రోజు కలవడం కుదరదు, దర్బార్ నడుస్తుంది. నీలాంటి తక్కువ జాతి వాళ్ళు కలవడానికి మంగళవారం కేటాయించాం కదా, అప్పుడు వచ్చి కలు పో. ఆయన ఆహ్వానిస్తేనే వచ్చాను. ఆగరక్కడా, ఎంత పొగర్రా నీకు? తక్కువ జాతి వాళ్ళు 36 అడుగులు దూరంలో ఉండాలని తెలీదా? ధనం ఉందని పొగరు చూపించుకో, ముందు వెళ్ళిక్కడి నుంచి. అధికారి గారికి కోపం వచ్చేలా నేనేం మాట్లాడలేదే. అయినా నువ్వు నన్నేమనగలవు? మీ తాత ముత్తాతలు దొరల దగ్గర డచ్ వాళ్ళ దగ్గర బానిసల్ని పంపించి సంపాదించారని విన్నాను. నీ ఆటలు ఇక్కడ సాగవు. నంబి ఏంటిది? మహారాజా వారి ఉత్తర్వుల ప్రకారమే ఆయన వచ్చారు. వేలాయుధ, మీరు లోపలికి రండి. వేలాయుధ చేగవర్, వెళ్ళి ఆసీనులు కండి. వేలాయుధ, పర్వాలేదు, వెళ్ళి కూర్చోండి. ప్రభు, ఇక్కడ కూర్చునే అర్హత నాకు లేదు. నేను నిలబడే ఉంటాను. ఈ దర్బార్లోకి నన్ను ఆహ్వానించడమే నాకు లభించిన గౌరవం. వీడు పెద్ద మహావీరుడు. మరి తక్కువ జాతి వాడైనా మహారాజులాగా పెద్ద పొగరు చూడు. మీ ధైర్య సాహసాల గురించి మేము చాలా విన్నాం. ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్త అయ్యారని వింటున్నాం. తిరువిదాంకూర్ నుంచి యాలకులు, సుగంధ ద్రవ్యాలన్నీ మీ ద్వారానే ఎగుమతవుతున్నాయని అంటున్నారు. అయ్యో, నేనొక మామూలు వ్యాపారిని ప్రభు. మీకు విషయం తెలిసే ఉంటుంది. శ్రీ పద్మనాభస్వామి వారి ఆభరణాలు, శాలిగ్రామాన్ని ఎవరో అపహరించారు. ఈ తిరువిదాంకూర్లో అంత దుస్సాహసం చేసే ధైర్యం కాయింకుల కొచ్చున్నకి తప్ప వేరెవరికీ లేదు. కానీ మన సేనలకి ఆ దొంగని పట్టుకోవటం కాదు, ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది వేలాయుధ. కొచ్చుని బంధించి మా ముందు నిలబెట్టగల సామర్థ్యం చేగవరికి మాత్రమే ఉందని మేం నమ్ముతున్నాం.
కాయంకుల కూర్చుని పట్టుకోవడానికి వీడా? మహారాజా, ఈ నిర్ణయం గురించి మీరు కొంచెం ఆలోచించాలి. తక్కువ జాతి వాళ్ళకి దేవుణ్ణి చూడటానికి కూడా అనుమతి లేదు. అలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు అదే జాతికి చెందిన వేలాయుధ చకావర్ని ఆభరణాలకు పంపిస్తే అతని స్పర్శ వల్ల కలిగే అపవిత్రత ఒక పాపానికి దారితీస్తుంది. అతను చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది మహారాజా. మరి కాయంకుల కొచ్చున్ని దేవుడి ఆభరణాలు తాకితే ఎలాంటి దోషం ఉండదా? అలా ఆలోచిస్తే మీరు చెప్పిందే సరైంది అనిపిస్తోంది. ఇది తిరువిదాంకూర్ ప్రతిష్టకు సంబంధించింది. నాకిప్పుడు వేలాయుధ అభిప్రాయం కావాలి. కొచ్చుని ధైర్యంగా ఎదుర్కోవటం మీ వల్ల అవుతుందా? ప్రభు, మీ ఆదేశం అదే అయితే ఆ బందిపోటును బంధించి మీ ముందు నిలబెడతాడు ఈ వేలాయుధ. కానీ తక్కువ జాతిలో పుట్టిన నేను దేవుడి ఆభరణాలు ముట్టుకుంటే అది ఇక్కడి మహనీయులకు అవమానకరం. కనుక మన్నించండి. మహారాజా, ఇతని మాటల్లోని అహంకారాన్ని గమనించారా? ఎన్నో శతాబ్దాల నాటి మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుసరించే నేను చెప్పాను. ఇతని కోసం ఆ చట్టాల్ని మార్చగలమా మహారాజా? ఆచారాలను ధిక్కరిస్తే అంతా సర్వనాశనం అవుతుంది. తెలిసి తెలిసి ఈ తప్పుని మనం చేయాలా మహారాజా? మంత్రివర్య, మీ అభిప్రాయం ఏంటి? ప్రభు, అంటే మన ఆచారాలు వ్యవహారాలు చూస్తే గనక ప్రభు, మీరు ఆదేశించడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా మీద ఉంచిన నమ్మకానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా, నా ప్రాణాలే అర్పించినా సరిపోదు. తమరొకవేళ ఆదేశిస్తే మరుక్షణమే ఇక్కడుంటాడు ఈ వేలాయుధం. కానీ ఈ సభ వ్యతిరేకించే నాకు ఈ పని అప్పగించకండి. మీరు అనుమతిస్తే వెళ్ళొస్తాను. ప్రభు, ఇతను నేరస్తుడు. ఎన్నో సంవత్సరాలుగా ఇతని గురించి నేను వింటున్నాను. అవును, సరిగ్గా చెప్పాలంటే 18 సంవత్సరాల క్రితం ఆ రోజు మీరక్కడ చేసింది ఈ సభలో చెబితే ప్రళయం పుడుతుంది. అతను చెప్పింది అబద్ధం మహారాజా. మన సైనికులకు, గ్రామాధికారులకు ఒకే ఒకటి చెబుతున్నాను. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ కాయంకుల కొచ్చుని బంధించి స్వామి తిరువాభరణాలన్నింటినీ తీసుకురావాల్సిన బాధ్యత మీది మాత్రమే. అయినా మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు. సభలో ఉన్న దొంగలతో కాయన్కుల కొచ్చు నుండి పట్టుకోవడం చాలా కష్టం. వీళ్ళు వాడికే సమాచారం ఇచ్చినా ఇస్తారు. ఇక్కడ ఎవరిని నమ్మలేం మనం. కొచ్చుని పట్టుకుంటానని శపథం చేశారు కదా సేనాపతి గారు. సైన్యాధిపతి అనే ధైర్యంతో ఆయనకి ఆ నమ్మకం ఉండొచ్చు. కానీ ఏంటి? తిరువిదాంకూర్ సైన్యంలో చాలా మంది ఇలాగే ఉంటారు. సాధించాలనుకుంటారు, కానీ ఓటమితో ముగిస్తారు. అర్థం కాలేదు. నేను కన్నన్ కురుపు, మాజీ సైన్యాధిపతి పప్పు కురుపు గారి కుమారుణ్ణి. ఓ, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇతకబా తోలలోండ్రా. బలిసి కొట్టుకునే ఒక్కొక్కడికి ఇది గుణపాఠం కావాలి. వీళ్ళంతా సచ్చినా పర్వాలేదు. 108 కొరడా దెబ్బలు కొట్టండి. పెద్దల ముందు మీసాలు మెలేస్తూ తిరుగుతావు, కానీ మీసాలకు వేసిన పన్ను కట్టడం చేత కాదు. ఆ మాత్రం సరిపోదు. వీళ్ళ అరుపులు కేకలు 4 ఊళ్ళకు వినపడాలి. ఏంటి, వీళ్ళిద్దరు మాత్రమేనా? ఇంకెవరు దొరకలేదా? లేదయ్యా, 8-10 మంది దొరికారు. అందరూ స్థనాల పన్ను కట్టని తక్కువ జాతి వాళ్లే. ఆ పనికి వాళ్ళ నంగేలి మనుషులై ఉంటారు. ఎదని కప్పుకొని తిరిగే తక్కువ జాతి ఆడవాళ్ళు పన్ను కట్టకపోతే వాళ్ళ స్థనాలు మాత్రమే కాదు, తలలు కూడా తీసేయాలని ఉత్తర్వులున్నాయని చెప్పు. అయ్యగారు, ఈ ఆడవారిని కట్టేసి కొట్టడంలో అర్థం లేదు. వీళ్ళని తప్పుదారి పట్టిస్తున్న నన్నేలి తల తీసేయాలి. ఈ రోజే నేను ఏర్పాట్లు చేస్తా. ఇదిగో
పుల్లయ్య ఆ నైన్నేలి ఉంది కదా ఆ రక్షక భటుల దగ్గరికి వెళ్ళి గోలగోల చేసిందంట. తను గనుక దొరికిందంటే చంపేస్తామంటున్నారంట. ఇంతకీ ఏంటి విషయం? అదంతా నిజమే, కానీ తను దొరకాలి కదా. ఆహా, నీకు విషయం తెలుసా? ఆడవాళ్ళందరూ గుంపులుగా ఇటే వస్తున్నారు. ఎందుకు? ఏమైంది?